ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. దేవుడా, మా చెల్లి లోపల ఎగ్జామ్ రాస్తుంది. తను పాస్ అయితేనే ఈ స్కూల్లో అడ్మిషన్ దొరుకుతుంది. మా అంజు చదవదు, చదివినా గుర్తుండదు. మేము ఇప్పటిదాకా చదువు విషయంలో హెల్ప్ చేయమని అడగలేదు. ఫస్ట్ టైం అడుగుతున్నాం. ప్లీజ్ మా చెల్లిని ఈ ఎగ్జామ్లో పాస్ చేయవా? అది లేకుండా మేము ఉండలేమంటుంది, కానీ మేము లేకుండా మా అంజు ఒక్కరోజు కూడా ఉండలేదు. దేవుడా, ప్లీజ్ దేవుడా, దానికున్న తెలివికి ఒక్క క్వశ్చన్ కూడా ఆన్సర్ చేయలేదు. నువ్వే ఎలా అయినా అంజలిని పాస్ చేపించి ఈ స్కూల్లో జాయిన్ అయ్యేలా చేయి స్వామి. పైకల అల్లరిగా కనిపిస్తుంది, కానీ మనిషి మనసు చాలా మంచిది. దేవుడా, మేము ఇది తప్ప ఇంకేమీ అడగము. మా అంశుని మాతో చదువుకునేలా చేయి స్వామి, చాలు. నా బంగారాలు ఇక్కడేం చేస్తున్నారు? మా చెల్లి ఎగ్జామ్ రాస్తుంది కదా, ఎలా అయినా పాస్ చేపించమని దేవుణ్ణి అడగడానికి వచ్చాం తాతయ్య. మీతో పాటు దేవుణ్ణి నేను కూడా గట్టిగా అడుగుతాను, అంజలి పాపని పాస్ చేయమని. ఒక్క నిమిషం తాతయ్య. మేమంటే అంజుకి బ్లడ్ రిలేషన్ కాబట్టి మేము అడగగానే గాడ్ పాస్ చేస్తాడు. అంజలి మీ మనవరాలు కాదు కదా, మీరు అడిగితే గాడ్ వింటాడా? అంజలి నా మనవరాలు కాదని ఎవరు చెప్పారు? అంజలి నా మనవరాలే. ఆ మాటకు వస్తే మీరు కూడా నా మనవాళ్ళు మనవరాళ్లే. మనస్ఫూర్తిగా తాతయ్య అని పిలిచారు, నా ఆకలిని తీర్చారు. మిమ్మల్ని ఒక్కరోజు చూడకపోయినా మనసంతా వెల్తిగా ఉంటుంది తెలుసా. ఇది ఎవరైనా కాదు అంటే నేను ఒప్పుకోను. మీరు నా కూతురు బిడ్డలు. అందుకే నేను కూడా నా మనవరాల్ని ఈ స్కూల్లో చేరేలా చేయమని దేవుణ్ణి గట్టిగా అడుగుతాను. నా మనవరాల్ని ఎలాగైనా పాస్ చేయి తండ్రి. అంజలి పాప వేరే స్కూల్లో చేరితే నా మనవాళ్ళు మనవరాళ్ళు తట్టుకోలేరు. వీళ్ళు బాధపడితే నేను చూడలేను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.